హాయ్ హలో వెల్కమ్ టు పురా లోకల్. నేను మీ హేమమాలిని. అండ్ ఈరోజు మనమైతే ముఖ్యంగా రెండు విషయాలు అయితే మాట్లాడనుకున్నాం. అందులో ముందుగా ఫస్ట్ది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కంటెస్టెంట్ అయినటువంటి అలాగే నందికొట్కూరు మండలానికి సంబంధించినటువంటి డాక్టర్ సుధీర్ ధారా గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ నందికొట్కూరు పరిసర ప్రాంతాల్లో ఏదైతే ఉందో ఎంతో క్రైమ్ రేట్ అన్నది కూడా చాలా జరుగుతుంది. రీసెంట్ డేస్లో ఒక చిన్న బాలిక పైన అత్యాచారం చేస్తూ ఇలాంటి ఘటనలు చాలా జరిగినాయి. అండ్ సార్ ఆల్రెడీ ఎమ్మెల్యే కంటెస్టెంట్గా చేశారు కాబట్టి దీని గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అలాగే నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇన్సిడెంట్ అన్నది నిజంగా అందరినీ కూడా కదిలించేసింది. సో దీని గురించి మీరు ఏం మాట్లాడతారు? జూలై 7వ తారీఖున నా నియోజకవర్గమైనటువంటి నందికొట్కూరులో ఒక చిన్న బాలిక, 8 సంవత్సరాల బాలిక దారుణంగా అత్యాచారానికి గురై హత్య చేయబడి తర్వాత ఆ పాప ఇప్పటివరకు మిస్సింగ్లోనే ఉంది. ఇప్పటివరకు ఎవరు కనుక్కోలేదు. ఆ పాప జాడలేదు. కుటుంబ సభ్యులందరూ కూడా తీవ్ర విషాదంలో ఉన్నారు. నా నియోజకవర్గమైన నేను, మా వైఎస్ఆర్సీపీ లీడర్స్ అందరూ, జగన్మోహన్ రెడ్డి గారు అందరూ కూడా దిగ్భ్రాంతి చెందారు. ఒక విషయం ఏంటంటే ఇప్పటివరకు ఏదో నార్త్ ఇండియాలో కొన్ని స్టేట్స్లో ఇలాగా బాలికలు మిస్సింగ్ అవ్వడము, తర్వాత కనుక్కోకపోవడం అన్నది ఏదో ఒక మనకి సినిమాల్లోనూ ఎక్కడో చూపిస్తుంటారు. మన ఆంధ్రప్రదేశ్లో అయితే ఇప్పటి వరకు ఎప్పుడు కూడా కనివిని రీతిలో ఒక బాలిక చంపబడిన తర్వాత అదృశ్యం అవడం ఇప్పుడు 25 రోజులు దాటిపోయింది. ఇప్పటివరకు ఎవ్వరూ ఏ విధమైనటువంటి చలనం లేదు. ప్రభుత్వంలో కానీ, పోలీస్ శాఖలో కానీ, రెవెన్యూలో కానీ, ఏ డిపార్ట్మెంట్లో కూడా ఏ విధమైనటువంటి బాధ, ఏ విధమైనటువంటి దానికి మనం ఏదో ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలన్న ఏ విధమైనటువంటి చర్య కూడా కనపడకపోయేసరికి ఈ పరిస్థితిని ఎలా అర్థం చేసుకోవాలో మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు 2019 నుంచి 24 వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎప్పుడు ఇటువంటివి జరగలేదు. ఏవో చెదురుముదురు సంఘటనలు జరిగాయి, కానీ ఇట్లాంటి అమానుషమైన జరిగిన చర్య ఏదైనటువంటి కానీ పోలీసులు సరైన కాలంలో దాని గురించి రియాక్ట్ అవ్వడము, మంత్రివర్గం రియాక్ట్ అవ్వడము, రెవెన్యూ శాఖ రియాక్ట్ అవ్వడము, చంద్రబాబు నాయుడు గారు రియాక్ట్ అవ్వడము, లోకేష్ గారు మాట్లాడడము, పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అవ్వడము, అది హోమ్ మినిస్టర్ గారు రియాక్ట్ అవ్వడం ఏదీ లేదు. ఎవరైనా బాధితులు పోయి ఆ పోలీసులను అడుగుతుంటే పోలీసులు ఏమంటున్నారంటే, మేము అన్నీ చేస్తున్నాము, మీరు ప్రతిసారి పోలీస్ స్టేషన్కి వస్తే మీ మీద కూడా కేసు పెట్టారు. ఎవరు? బాధితుల మీద కేసు పెట్టడం ఏంటండి? ఎంత అన్యాయం ఇది! అంటే ఇక్కడ ఎవరు అడిగేవాళ్ళు లేరా? ప్రశ్నించే వాళ్ళు లేరా? చిన్న పాప అండి, చిన్న ఊర్లో ముచ్చుమర్రి గ్రామంలో ఇటువంటివి ఎప్పుడూ లేవు. ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండే గ్రామం అది, అందరు ఐకమత్యంగా ఉండే గ్రామం. ఆ గ్రామంలో ఇటువంటి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎవరు కూడా నిమ్మక నీరెత్తనట్టు, చిన్న ముళ్ళు కూడా గుచ్చుకోలేని అన్నంత విధంగా ఈ ప్రభుత్వము రియాక్ట్ అవ్వడం, ఈ ప్రభుత్వం ఏ విధంగా రియాక్ట్ కాకపోవడము, ఈ ప్రభుత్వం ఇటువంటి ఈ చర్యను ప్రభుత్వం చూస్తుంటే ఏం చేయాలో అర్థం కాదు. రాబోయే 5 సంవత్సరాల్లో వీళ్ళందరూ ఏ విధంగా మనల్ని పరిపాలిస్తారు, ప్రజలని ఎంత సురక్షితంగా మనం కాపాడుకోవాలన్నది అర్థం కాని విషయం. దీన్ని ప్రతి ఒక్కరు ప్రజా సంఘాలు రియాక్ట్ అవ్వాలి. ఎందుకంటే ఎవరైనా ప్రజా సంఘాలు రియాక్ట్ అవ్వాలనుకున్నా కూడా వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. నేను ఇప్పుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ముచ్చుమరి ఆయన స్వగ్రామం, ఆయన వెళ్ళాలంటే బ్రాహ్మణ్ కొట్కూరులో ఆఫీస్ అక్కడ అరెస్ట్ చేసి మళ్ళీ వెనక్కి పంపించారు. సరే, నేను కూడా ఒక 10-15 రోజుల తర్వాత పర్మిషన్ దొరికినప్పుడు వెళ్తే చాలా కష్టంగా వెళ్ళగలిగాను. ఎందుకంటే అక్కడ సిఆర్పిఎఫ్ బలగాలు, పోలీసులు ఎక్కడ ఏం మాట్లాడతామో అని చెప్పి మేము ఏం మాట్లాడనీయకుండా భయభ్రాంతులు చేస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో నా వంతు నేనేం చేయాలి? నేను వెళ్ళాను, వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించాను, అతి కష్టం మీద కుటుంబానికి సహాయం ఇచ్చాను. ఇప్పుడు ఈ పాపకి ఒక తమ్ముడు ఉన్నాడు, మహేష్ అని, వాడు 3వ తరగతి చదువుతున్నాడు. అక్కడ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాడు. నేను నా వంతుగా ఏం చేశానంటే ఆ బాబుని అడాప్ట్ చేసుకొని, ఆ బాబు 3వ తరగతి నుంచి 10వ తరగతి ఆ బాబుకి అయ్యే ప్రతి ఖర్చు కూడా, స్కూల్ ఖర్చు, యూనిఫామ్స్, బుక్స్ అన్నీ కూడాను ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్లో, నందికొట్కూరులో ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివించే బాధ్యత నేను తీసుకున్నాను. ఎందుకంటే ఇదంతా చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఏకైక ఉద్దేశం ఏంటంటే పేదరిక నిర్మూలన కోసము ముఖ్యమైన చర్య మనం తీసుకోవాల్సింది ప్రతి పిల్లవాడు, ప్రతి పాప కూడాను విద్యావంతులు అవ్వాలి. ఏం విద్య? నాణ్యమైన ఇంగ్లీష్ మీడియం విద్య. అందుకని ఈ బాబు ప్రతి 3వ తరగతి నుంచి 10వ తరగతి ఏ అవసరం వచ్చినా కూడాను నేనే ఆ స్కూల్కి కూడాను ఫీజు కట్టడం జరిగింది. బస్సు వచ్చి బాబుని తీసుకెళ్తుంది, మళ్ళీ సాయంత్రము ఇంటి దగ్గర డ్రాప్ చేస్తుంది. సో ఈ విధంగా వైఎస్ఆర్సీపీ తరఫున నా పర్సనల్గా నేను ఆ బాబుకి పూర్తిగా చదువు బాధ్యత తీసుకుంటున్నాను. ఇకపోతే
ఇదంతా ఎందుకు జరుగుతుంది అన్నది ఒక క్వశ్చన్. ఇదంతా వాళ్ళు పరిపాలనకు వచ్చి 2 నెలలు కూడా కాలేదు. 2 నెలలు కాకపోగా ఇదొకటే కాదు, 4 మైనర్ బాలికలు హత్య గావించబడ్డారు అత్యాచారం చేసిన తర్వాత. ఈ పాప అయితే బాడీయే కనుక్కోలేదు, 25 రోజుల పైన అయిపోయింది. పోలీసులను అడిగితే ఏ విధమైన ఆన్సర్ లేదు. అడిగిన వాళ్ళ మీద దౌర్జన్యము, వాళ్ళ మీద కూడా హింస. సో ఇటువంటి కార్యక్రమాలు ఎందుకు జరుగుతున్నాయని మనం ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే మీరు అందరు గమనించినట్టయితే తెలుగుదేశం పార్టీ శ్రేణులు, కూటమి పార్టీ శ్రేణులు అందరూ కూడాను ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ఒకటే ఒక మాట అందరూ అన్నారు, ఏంటంటే మేము పరిపాలనలోకి కానీ వస్తే మేము అకౌంట్స్ సెటిల్ చేస్తాము. ఒక మహిళా కార్యకర్త తెలుగుదేశం పార్టీలో ఇదే మాటని ప్రతి ఆమె స్పీచ్లో కూడాను ఇప్పుడు చెప్పారు. అంటే ఏంటంటే మేమేమనుకున్నాం అంటే అకౌంట్ సెటిల్మెంట్ అంటే ఏదైనా ఫైనాన్షియల్ అకౌంట్స్ ఏమో పేద ప్రజల కోసం ఏమైనా అనౌన్స్ చేయబోతున్నారేమో బడ్జెట్, దాని గురించి చెప్తున్నారు. అది కాదు. ఆమె ముఖ్య ఉద్దేశం ఏంటంటే తప్పకుండా ఈ అకౌంట్ల రూపంలో ఎవరైతే తెలుగుదేశం పార్టీకి ఆపోజిట్గా ఓటు వేశారో, ఎవరైతే తెలుగుదేశం పార్టీకి అగెయిన్స్ట్గా పనులు చేశారో వాళ్ళందరినీ భూమి మీద లేకుండా చేయడమే ఈ మహిళా కార్యకర్త ముఖ్య ఉద్దేశము. ఆ మహిళా కార్యకర్తని ఇప్పుడు హోమ్ మినిస్టర్గా చేశారు. అంటే ఎంత ప్లాన్డ్గా తెలుగుదేశం శ్రేణులు, తెలుగుదేశం లీడర్సు ఎవరైతే తెలుగుదేశం పార్టీకి అగెయిన్స్ట్గా పనిచేశారో, ఎవరైతే ప్రజలు వాళ్ళకి కాదని వేరే వాళ్ళకి ఓటేసో వాళ్ళందరినీ కూడా దౌర్జన్యంతోనో హింసతోనో భూమి మీద లేకుండా చేయడానికి ముందే పూనుకున్నారన్న సంకేతము ఈ ఎలక్షన్లో తెలిసింది. ఇంకొక విషయం ఏంటంటే నారా లోకేష్ గారు ఆయన ఒక రెడ్ బుక్ పట్టుకొని తిరుగుతున్నారు. ఎంత భ్రయభ్రాంతులు చేస్తుందంటే రెడ్ బుక్, పెద్ద పెద్ద హోర్డింగ్స్లో రెడ్ బుక్. ఈ రెడ్ బుక్ ఏంటి? ఏం లేదు, ఎవరెవరైతే మాకు అగెయిన్స్ట్గా చేశారో వాళ్ళ పేర్లన్నీ ఉన్నాయి, ఇంక్లూడింగ్ పోలీస్ ఆఫీసర్స్, పార్టీలో వైఎస్ఆర్సీపీ నాయకులు ప్లస్ పోలీస్ ఆఫీసర్, వీళ్ళందరినీ కూడా లేకుండా చేయాలి, వీళ్ళని ఎలిమినేట్ చేయాలన్నది ఆ రెడ్ బుక్ యొక్క ముఖ్య ఉద్దేశం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో గెలవక ముందు ఒక మేనిఫెస్టో ఇచ్చారు. ఆయన మేనిఫెస్టోని ఏమన్నారు? నా మేనిఫెస్టో ఒక బైబిల్, ఒక గీత, ఒక ఖురాన్ అని. వీళ్ళేమంటున్నారు? వీళ్ళ మేనిఫెస్టో, వీళ్ళ బైబిల్, వీళ్ళ ఖురాన్ మొత్తం కూడా రెడ్ బుక్. ఆయన మేనిఫెస్టోని చూపించి 99% మేనిఫెస్టోల్ పాయింట్స్ మొత్తం కూడా 2019 నుంచి 2024 వరకు పూర్తి చేసిన ఏకైక ముఖ్యమంత్రి భారతదేశపు 75 సంవత్సరాల ఫ్రీడంలో ఇప్పటి వరకు ఎవ్వరూ చేయలేదు. అది చేస్తే వీళ్ళేమో మేనిఫెస్టో చెయ్యకపోగా ఈ అరాచకం, ఈ హింస, ఈ ఆటవిక చర్యలని గెలిచిన మొదటి రోజు నుంచి ప్రారంభించారు. ఎంత దురదృష్టకరం అండి, ఎంత దురదృష్టం. ఇప్పుడు ఈ వాళ్ళ మేనిఫెస్టో గురించి మాట్లాడుకుందాం. వాళ్ళ మేనిఫెస్టోలో ఏముందండి? సూపర్ 6 అని ఉంది. 6 ఫార్ములాస్ ఉన్నాయి, సింపుల్గా పెట్టారు. ఏంటి? ఒకటి, తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది చదివించడం. 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి. దాని తర్వాత ప్రతి మహిళకి 18 సంవత్సరాల నుంచి 59 1500, నిరుద్యోగ భృతి 3000. ఇట్లాగే ఇవన్నీ పెట్టి ఇప్పటి వరకు దాని గురించి ఏ విధమైనటువంటి సూచన కానీ, దాని విధంగా అది చేస్తామన్న చిత్తశుద్ధి కానీ ఎవ్వరికీ లేదు. నిన్నగాక మొన్న అసెంబ్లీలో ఏమన్నారు చంద్రబాబు నాయుడు గారు? మేము సూపర్ 6 అనౌన్స్ చేసాం, కానీ చూస్తుంటే భయం వేస్తుందంట. అంత భయం అయితే మీరు ఎందుకు పరిపాలన చేస్తున్నారు? మీకేం మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారు మీరు? 3 సార్లు 14 సంవత్సరాలు మీరు ఆంధ్రప్రదేశ్ని పరిపాలించారు. 14 సంవత్సరాలు మోసపూరితంగా గెలిచి పరిపాలించారు. 93 నుంచి కూడా మీ ప్రస్థానం అయితే మీకు తెలుసు. ఇటువంటి రాజకీయాల్లో ఏదో మార్పు వస్తుంది అనుకొని పేద ప్రజలు, అమాయక ప్రజలు మీరు ఓటేస్తే ఇదేంటండి? మీరు చెప్పిందంతా కూడా వింటే అంత మోసపూరితమైన హామీలు ఇస్తూ ఇలా డీల్ చేశారని చెప్పి అంటున్నారు. కూటమి అన్నదే ఒక స్ట్రాటజికల్గా వాళ్ళంతా ప్లాన్ చేసుకుని సో విన్ని పకడ్బందీగా జరుగుద్ది అని చెప్పి స్ట్రాటజీగా చేశారన్నట్టు మీరన్న మాటల ద్వారా మీరు చెప్తున్నది. అండ్ ఇదే తీరు చూసుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా కొన్ని ఫ్లాస్ అయితే ఉన్నాయి. లైక్ రోడ్ల విషయం చూసుకోవచ్చు, గుంతలకు కొన్ని చూసుకోవచ్చు, అండ్ ఉద్యోగాల గురించి కూడా చూసుకోవచ్చు. కొన్ని ఫ్లాస్ అయితే ఉన్నాయి. బట్ అవన్నీ ఆల్మోస్ట్ 5 years ఎలక్షన్ పీరియడ్ ఉన్నప్పటికీ కూడా కొన్ని జరగలేదు. సో వీళ్ళు స్టార్ట్ అయ్యి ఒక 2 months అవుతుంది కాబట్టి వీళ్ళు కూడా తర్వాత ఫర్దర్గా చేసే ఇవి కూడా ఉండొచ్చు అని వాళ్ళ తరపు నుంచి కూడా చెప్పొచ్చు కదా. మరి దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? అది కాకుండా మొన్న ఏదో ఒక బాలిక మిస్ అయింది అని చెప్పి సో పవన్ కళ్యాణ్ గారు ఛార్జ్ తీసుకున్న తర్వాత ఆమెను ఫైండ్ అవుట్ చేశారని ఒక చిన్న వీడియో బయటకు వచ్చింది. మరి దానిపైన మీరేమి రియాక్ట్ అవుతారు?
మేము గవర్నమెంట్ అడిగేది ఒకటే అండి, వెంటనే ఒక వారంలోనే మొత్తం చేయమని కాదు, మీ హామీలని ఒక హామీ రూపంలో చెప్పండి. అరే మేము తల్లికి వందనం ఇస్తామా ఇయ్యమా, ఏమన్నారు వాళ్ళు, ఇయ్యము అని అంత అవుట్ రైట్గా చెప్తుంటే ప్రజలు ఏమవ్వాలి? అరే మాకు టైం ఇవ్వండి, 1 నెల ఇవ్వండి, 2 నెలలు ఇవ్వండి తప్పకుండా. అంటే వాళ్ళు ఎలక్షన్స్ ముందు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంవత్సరాల అనుభవం ఉంది ఆయనకి, 93 నుంచి ఉన్నారు పాలిటిక్స్లో, అయితే 92-93 నుంచి ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. ఆయనకు తెలియదా ఖజానా ఎంత ఉంటుందో? సో అట్లాంటప్పుడు అంత భయంకరంగా అంత స్ట్రాంగ్గా మీరు వాయిస్ ఇచ్చి నేను సూపర్ 6 అమలు చేస్తానంటేనే మీకు ఓటేశారు. లేదు నేను ఇవి చేయలేను, నేను మామూలుగా ఉంటే మీకు 10 సీట్లు కూడా వచ్చిండేవి కాదు. ఇక్కడ ప్రజలు అడిగేది ఏంటి, ఒక కామన్ మ్యాన్గా నేను అడుగుతున్నాను, ఈ ప్రజలు అడిగేది ఏంటంటే, మీరు సూపర్ 6 అన్నారు, మీరు 1 ఇయర్ ముందే ప్రతి గ్రామ పంచాయతీలో ఒక పెద్ద బోర్డు పెట్టారు ఈ సూపర్ 6 ద్వారా. తల్లికి వందనంగితో ప్రతి పిల్లాడికి 15,000, సిలిండర్లు, బస్సు ప్రయాణం మొత్తం. అవి సంవత్సరం నుంచి ప్రతి పేద రైతు, ప్రతి పేద మనిషి కూడా చూస్తూ ఒకటే అనుకున్నాడు, చంద్రబాబు నాయుడు గారికి వస్తే ఇన్ని మంచి పథకాలు మాకు వస్తాయని. అలా అంతా మీరు కాన్ఫిడెంట్గా సాలిడ్గా మీరు చెప్పినప్పుడు, మీరు పరిపాలనకు రాగానే మేము చేస్తాము మాకు కొంచెం టైం ఇవ్వండి అనకపోగా మేము ఇవ్వమని కరాకటికి చెప్తుంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఫస్ట్ టైం చీఫ్ మినిస్టర్ గారు 2019లో ఒకటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే నిర్మాణాత్మకంతో స్లోగా డెవలప్ అవ్వాలంటే ఫస్ట్ పేదరిక నిర్మూలన జరగాలి. పేదరిక నిర్మూలన జరగాలంటే ఏం చేయాలి? పిల్లలు చదువుకోవాలి, మంచి చదువుకోవాలి. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు పరిపాలించినప్పుడు మీరు ఏ ఊరికి పోయినా కానీ పిల్లలందరూ కూడా బర్రెల వెనకాల, గొర్రెల వెనకాల మెకానిక్ షాపుల్లో పనిచేసుకుంటారు. 19 నుంచి 24లో నాకు ఒక ఫోటోగ్రాఫ్ చూపించండి, పిల్లలు పోయి బర్రెల వెనకాల కానీ, పొలంలో పనిచేయడం కానీ, మెకానిక్ షాపుల్లో పనిచేయడం కానీ ఎక్కడా లేదు. ఎందుకంటే ఆయన అమ్మ ఒడని ఒక ప్రతిపాదికన ప్రతి పిల్లవాడు ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి, ఆ ప్రతి అమ్మకు కూడా 15,000 సంవత్సరానికి వెళ్ళాలి. అప్పుడు ఆ ఇంటికి బడ్డని ఉండదు, పిల్లోడు మంచి చదువు. అది అభివృద్ధి అంటే. ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నాం, 35,000 ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు గారు 14 నుంచి 19. మన జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయంలోనే 1,20,000 ఉద్యోగాలు ఇచ్చారు. మిగతా హెల్త్ కేర్లో అవన్నీ తీసుకుంటే ఇంకొక 1,00,000, 2,25,000 ఉద్యోగాలు 19 నుంచి 24కి ఇచ్చారు. డిఎస్సి అన్నారు 6,100 పోస్టులు ఆల్రెడీ ప్రకటించారు, ఇంకొక 4,000 పోస్టులని దాన్ని మెగా డిఎస్సి అంటున్నారు. డెవలప్మెంట్ అంటే రోడ్డు బాగుంటే, పెద్ద పెద్ద బిల్డింగ్లు చిన్న ఊర్లు ఉంటే కాదండి, పేదరిక నిర్మూలన 2వ పాయింట్. 3వ పాయింట్, మీరు ఎక్కడన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో అవినీతి అన్నది చూసారా? అవినీతి ఎక్కడ లేదు. ఎందుకంటే ప్రతిదీ గవర్నమెంట్ కనుసన్నల్లో జరిగేది, ప్రతి ఆదాయం కూడా గవర్నమెంట్కి వెళ్ళేది, గవర్నమెంట్కి వెళ్ళిన ఆదాయం డైరెక్ట్గా డీబీటీ పద్ధతి ద్వారా పేదలకు అందరికి వచ్చింది. అదండి డెవలప్మెంట్ అంటే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఈ హైటెక్ సిటీ కట్టాను, హైటెక్ సిటీ చంద్రబాబు నాయుడు గారు అసలు కట్టలేదు. హైటెక్ సిటీ రావడం అన్నది అర్బనైజేషన్లో ఒక పార్ట్గా హైదరాబాద్లో అది వచ్చింది. వాళ్ళు మీడియాను మేనేజ్ చేసుకుని అట్లా అంటుంటారు. ఎటువంటి విధంలో కూడా, ఎటువంటి ఏ కోశాన కూడాను చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంవత్సరాలు మనం పరిపాలించారు కాబట్టి ఆయనకి 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించే దానికి పోలికే లేదు. నక్కకి నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంది. అందుకని అభివృద్ధి గురించి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మాట్లాడకూడదు, ఆయనకి రాదు, ఆ చిత్తశుద్ధి ఆయనకి లేదు. ఒకటి ఏంటంటే, ఇక్కడ ఎలాగైతే తెలంగాణలో మహిళలకి ఫ్రీ బస్ అనేది అనౌన్స్ చేశారో, అలాగే ఆగస్టు 15 నుంచి కూడా ఆంధ్రాలో కూడా అనౌన్స్ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి అని అన్నారు. సో ఇది ఎంతవరకు కార్యాచరణ దాల్స్తుందని అనుకుంటున్నారు? 100% దాల్చదమ్మా, అది జరగని పని. ఎందుకంటే అటువంటి చిత్తశుద్ధి లేని ముఖ్యమంత్రే చంద్రబాబు నాయుడు గారు. అందరికీ తెలిసిన విషయం, తెలుగుదేశం శ్రేణులకు తెలియదా? జరగదు. ఎందుకంటే అది అంత ఈజీ పద్ధతి కాదు. మొట్టమొదట చేయాలన్న మనస్ఫూర్తిగా ఆ చెప్పే ఇది ఉండాలా, తర్వాత దాని కార్యాచరణకి ప్లానింగ్ ఉండాలి, బడ్జెటింగ్ ఉండాలి. ఇదంతా ఎందుకమ్మా? ఇప్పుడు 2019లో ఖజానాలో చంద్రబాబు నాయుడు గారు మిగిల్చిన డబ్బులు 100 కోట్లు. జూలై 5వ తారీఖున కేంద్ర పూర్తి బడ్జెట్ ప్రతిపాదించిన తర్వాత 2019లో జూలై 12వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి బడ్జెట్ అంతా, మొత్తం ఆదాయం ఎంత, వ్యయం ఎంత, సంక్షేమాలకి ఎంత, మొత్తం 99% ఏదైతే మేనిఫెస్టోను అంతా కూడా జూలై 12వ తారీఖున కేంద్ర బడ్జెట్లో, మన రాష్ట్ర బడ్జెట్లో మొత్తం పొందుపరిచారు. ఏది బడ్జెట్ ఇప్పుడు? వాళ్ళు దగ్గర 2 నెలలు అవుతుంది, బడ్జెట్ లేదు. ఓటాన్ బడ్జెట్ అన్నారు. ఈ ఓటాన్ బడ్జెట్ డ్రామా అంతా ఏంటి అంటే, ఈ సూపర్ 6 అయితే తప్పకుండా దాంట్లో చెప్పాలి, సూపర్ 6కి ఏ దానికి ఎంత అని చెప్పాలంటే ఓటాన్
ఫుల్ బడ్జెట్ చూపించాలి. ఫుల్ బడ్జెట్ చూపించలేరు, దీనికి డబ్బులు లేవంటారు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే స్టెప్ డౌన్ అయ్యారో సీఎంగా, చంద్రబాబు నాయుడు గారు అయితే 2024లో ఎప్పుడు తీసుకున్నారో 7 నుంచి 8 వేల కోట్ల ఖజానా ఉంది. మేము తీసుకున్నప్పుడు 2019లో అది 100 కోట్లే. మరి ఇంత డబ్బులు ఉన్నా కూడాను ఓటాన్ అకౌంట్ల మీద ఎట్లా ఉన్నారు? బడ్జెట్ ఎందుకు పెట్టలేకపోతున్నారు? ఎందుకంటే వాళ్ళ కాదు, వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. ప్లస్ వాళ్ళు ప్రజలు వెంటనే దీని గురించి క్వశ్చన్ చేస్తారని ఒక డ్రామా ఆడము, గోబెల్స్ పద్ధతిలో నా దగ్గర డబ్బులు లేవు, ఖజానా ఖాళీ అయిపోయింది అని మీడియాతో ప్రచారం చేపించి ప్రజలకి ఫైనల్గా పంగనామాలు పెట్టే మార్గంలోనే చంద్రబాబు నాయుడు గారు పోతున్నారు. ఇప్పుడు మీ రాజకీయ ప్రస్తావన గురించి వస్తే, మీరు లైక్ కంటెస్టెంట్ కింద చేశారు. అండ్ అది కాకుండా మీ గ్రామంలో చాలామందిని ఇప్పుడు ఏదైతే అమ్మాయి బాలిక చెప్పారో వాళ్ళ అన్నయ్య తమ్ముడిని అడాప్ట్ చేసుకుని చదివిస్తున్నా అన్నారు. అది కాకుండా మీరు ఎన్నో క్యాంపెయిన్స్ చేశారు.